చూసాం. బట్ ఈ సినిమా ఏంటంటే మరో అర్జున్ రెడ్డి కాదు, అర్జున్ రెడ్డి 2 లాగా కూడా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి యాంగర్ మేనేజ్మెంట్ని మెయింటైన్ చేయలేక తను పడే కష్టాలు, తన చుట్టూ ఉండే వాళ్ళు పడే కష్టాలనే అర్జున్ రెడ్డి గారు తీశారు. బట్ ఇందులో ఒక వ్యక్తి చేసే, ఒక లాజికల్గా ఆలోచించే వ్యక్తి ఎలాంటి ఎమోషన్ లేకుండా, ఒక లైఫ్ అంటే సెక్స్, ఫుడ్, స్లీప్, ఈ 3 ఉంటే బేసిక్ నీడ్స్ ఒక హ్యూమన్కి అనే వ్యక్తి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి తను ప్రేమించిన అమ్మాయి కోసం మ్యాడ్గా మారిన తర్వాత జరిగే సిచ్యువేషన్స్, దీన్నే సినిమాగా తీశారు. ఇదే సిద్ధార్థ రాయ్. ఇందులో బోల్డ్ కంటెంట్ కూడా ఉంటుంది, బట్ ఈజీగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు అన్న. మరీ అంత వల్గర్గా ఉండదు. కొన్ని సీన్లు ఉంటాయి, కొన్ని ఎంజాయ్ చేయొచ్చు వాటిని కూడా. వాళ్ళు చెప్పే డైలాగ్స్ కావచ్చు, ఎంత ఎమోషనల్గా చెప్తాడో అంత మనం తీసుకునేది కూడా అంత అట్రాక్టివ్గా అనిపిస్తుంది. యూత్కి అయితే చాలా బాగా వస్తుంది. ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సిన సాంగ్స్ అన్న. వచ్చే సీన్కి, సీనరీకి, ఆ సాంగ్స్కి కనెక్ట్ అయిపోతాం మనం. ఎంతలా కనెక్ట్ అయిపోతాం అంటే వావ్, అరే ఈ సిచ్యువేషన్ బాగుంది కదా అని అంతలా తీసుకెళ్ళిపోయాడు డైరెక్టర్ అయితే. కానీ లాస్ట్లో హీరో చచ్చిపోయాడన్న. నాకు చాలా బాధ అనిపించింది. ఎంత బాధ కాదన్నా, కానీ థియేటర్ బయటకు వచ్చిన తర్వాత అరే ఇలాంటి వాడు చచ్చిపోతేనే బెటర్ రా, వీడు బతుకుంటే మనం బతకలేమనిపించింది అన్న. బట్ జోక్స్ అపార్ట్, ఇలాంటి సినిమాలు రావాలంటే దయచేసి థియేటర్కి రండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ.